శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయార్ల వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయార్ల వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తి ద్వై నిరాసకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువుల నుండి 20వ అధ్యాయము శిష్య విజ్ఞాపన నుండి 1వ కందార్థము క్రమసంఖ్య 281. గురువర మీనాసందునా ఎరుకను తెరగలిగియుండే ఎన్నాళ్ళగొలెన్ కరుణార శేక్షణములన్ తెరదీసి తిరెరుక మాట తీరే నీకడికి చాలు బోధా దూరేదెక్కడికి పరిపూర్ణమును లేని ఎరుకను చూపించి ఎరుక లేదని ఎంట్రీ ఎరుకే లేదాయేను తీరే నిక్కడికి చాలు బోధా దూరేదెక్కడికి. గురుభ్యో నమః. ఆత్మానాత్మరహితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకరనారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు 20వ అధ్యాయము శిష్య విజ్ఞాపన. శిష్య విజ్ఞాపనలో ఈరోజు మనము 1వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమసంఖ్య 281. అఘృస్తవం గురించి తెలియచేస్తున్నారు ఈ కందార్థంలో. ఇక్కడ స్తవము అనగా స్తుతించడము అని అర్థము. గురుస్తవము అనగా గురువు అనగా గురువు, స్తవము అనగా స్తుతించడం అని అర్థము. అంటే 84 లక్షల జీవరాశులలో ఆ మానవోపాధి అత్యంత దుర్లభమైనదిగా చెప్పబడుచున్నది. కనుక జన్మకర్మల రహిత విధానమే జీవిత లక్ష్యముగా నిర్దేశింపబడి ఉన్నది. కనుక అందుకనువుగా పరిపూర్ణ భావమే శ్రేష్టమైన సక్రమమైన మార్గముగా పెద్దలచే పేర్కొనబడుచున్నది. కనుక బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహిత అను లక్ష్యముతో అచల రుచి సాంప్రదాయము ద్వారా పరంపరా ప్రోక్తమై గురు శిష్య న్యాయంలో అవిచ్ఛిన్నముగా ప్రచారముగా గావింపబడుచు నేటికి తెలుగు భాషలో శ్రీ శివరామ దీక్షితీయ సిద్ధాంతము అను పేరు భ్రాంతిరహిత విధానమే లక్ష్యముగా నేటి సమాజంలో ప్రచారంలోనూ ఉన్నది. ఇందు 2 ప్రధానాంశములు ప్రతిపాదించి ఆ జీవిత లక్ష్యాన్ని గమ్యాన్ని నిర్దేశించుచున్నవి. కనుకందు ప్రథమములో ఏది తెలిసిన మీదట సమస్తమును తెలిసినట్లు కాగలదో అట్టిదానిని వస్తునిశ్చయపూర్వకముగా తెలియజేయుట. ఇక తర్వాత దేనిని విడిచిన మీదట సమస్తమును విడిచినట్లు కాగలదో అట్టి దానిని విడిపించుట.
అందుకు అనుగుణ్యముగా భుక్తి ముక్తి క్రియలకు సమతూకం పాటిస్తూ ఆదర్శప్రాయమైన జీవన విధానాన్ని ఏర్పరుచుట ఇందులో ముఖ్య అంశములు. ఈ కృషి యందు వ్యక్తిగతమైన కృషితో సరిపుచ్చక ఆదర్శవంతమైన శిక్షణాక్రమముతో కూడుకున్న గురుని మార్గదర్శకత్వముతోడ ఈశ్వరానుగ్రహ ప్రాప్తిచే గురుకృప అన్ని అవరోధములు తొలగించుకొని ఆ కృతాకృత్యుడగుటకు కావలసిన బోధనా పద్ధతి, ఆ వస్తునిచ్చే జ్ఞానం ఎందు నిర్దేశింపబడి ఉన్నది. కావున అసామాన్యమైన ముముక్షువులకు ఇది దుస్సాధ్యము. గురుని మార్గదర్శకత్వములో సుసాధ్యము అవుతున్నది. కనుక ఈ మార్గమునందు గురు శిష్యులు ఇరువురు సమతూకముతో ఆదర్శవంతమై కృషికి జీవన విధానానికి ఆదర్శవంతులై మనియేన వలయం వలయేన మని అన్నట్లుగా ఒకదానికొకటి ఎట్లు ప్రభావితము గావించుకొని చుండునో అట్లే వీరు ఆదర్శవంతులై సాంప్రదాయమునకు వన్యను తీసుకురాగలరు. కనుక అత్యంత దుర్లభమైన ఈ సాంప్రదాయమునందు ప్రవేశించి ఆదర్శవంతంగా కృషి చేసి ఈ సిద్ధాంతమందలి సారవంతమైన బోధనాక్రమము పరిపూర్ణము ఎరిగి ఎరుకనెరిగి ఎరుకను మాను అనుక్రమములో గురువాక్యం యథాతథముగా జీవితాన్ని వెచ్చిస్తూ తాను ఆరూఢపరుచుకున్న పరిపూర్ణ భావం యొక్క విశిష్టతను విలువలను బోధనా పద్ధతి యందు నేర్పరితనము అందుకు కావలయు తన సుకృతము అంటే అదృష్టమును కలుగలుపుకొని దీనికి ఆధారభూతమైన తన కుపద్రష్ట అయిన గురువును అత్యంత భక్తి శ్రద్ధలతో వినమ్ర భావముతో ప్రార్థించు విధానము ఈ కందార్థము ద్వారా మనకు తెలియచేస్తున్నారు. గురువరా మీ నా సంధున ఎరుకను తెరగలిగియుండే ఇన్నాళ్ళు గొలెన్ కరుణారసేక్షణములన్ తెరదీసి తిరెరుక మాట తీరే నిక్కడికి చాలు బోధ దూరేదెక్కడికి పరిపూర్ణమును లేని ఎరుకను చూపించి ఎరుక లేదని ఎంట్రి ఎరుకే లేదాయాను తీరే నిక్కడికి చాలు బోధ దూరేదిక్కడికి. శిష్య గురుదేవ గురువరా అనగా ఓ సద్గురు స్వామి, గురుదేవా, మహాత్మా, మీనా సంధున అంటే మన ఇరువురి మధ్య విచారణలో ఎరుకనే తెరగలిగియుండే ఎరుక యొక్క ఉత్పత్తి స్థితి నాశములను గూర్చి ఆ సంశయము తెరవలే అవరోధముగానున్నది. ఇన్నాళ్ళు గొలెన్ ఇప్పుడు మిమ్మల్ని ఆశ్రయించుటచే కరుణారసేక్షణముల అంటే అత్యంత అనుగ్రహపూర్వకమైన దృష్టిచే అంటే బోధచే తెరదీసితిరి అంటే సందేహమును నివారించితిరి. ఇక ఎరుక మాట తీరేనిక్కడికి ఇంతటితో ఎరుకను గూర్చిన సందేహములన్నీ తీరినవి. చాలు బోధ
సర్వ సందేహములు నివారింపబడి తృప్తి కలిగి ఇక బోధతో పని లేదు. దూరేది ఎక్కడికి? ఎక్కడ గ్రహించేది? తీరెను, సరిపోయినది. అంటే ఓ గురుస్వామి, పరిపూర్ణమెరిగి ఎరుకనెరిగి ఎరుకను మాను అను సిద్ధాంత వాక్యమును దృఢపరచుటలో లేనెరుకను గూర్చి సందేహము మన ఇరువురు మధ్యన ఒక తెరవలే అవరోధముగానున్నది. అంటే నా సందున ఎరుక అనే తెర ఇంతవరకు ఉన్నది. అనగా ఎరుక ఉత్పత్తి స్థితి నాశములందు సందేహం ఏర్పడుచున్నది. అత్యంత భక్తి శ్రద్ధలతో మిమ్మల్ని ఆశ్రయించి మీరు నిర్దేశించిన విధముగా జీవించుటలో మీ అనుగ్రహమునకు పాత్రుడనై ఎరుక యొక్క ఉత్పత్తి స్థితి నాశముల ఎడల నాకున్న సందేహములను మీ బోధాగ్నిచే పోగొట్టి సందేహ విముక్తి గావించితిరి. మీ కరుణామృత దృష్టి చేత ఆ ఎరుక అనే తెర తీసివేసితిరి. అంటే ఇక్కడ ఎరుకను తెరగలిగి ఉండే అన్నారు గురుమూర్తి. ఎరుక లేనివాడు, శిష్యుడు ఎరుకతో ఉన్నవాడు కనుక ఇంత బోధ చేసిన పిమ్మట ఆ శిష్యునికి ఎరుక భ్రాంతి తీరిపోయినది. అందుచేత శిష్యునికి కూడా ఎరుక లేకపోవటచే ఇద్దరికీ ఎరుక లేకపోయినది. ఎరుక అనే తెర లేకుండా పోయినది. అందుచేత ఎరుక మాట తీరెను అన్నారు. ఇక బోధ చాలును, ఇక బోధ వినవలసిన పని లేదు. ఇక బోధించుటకు గ్రహించుటకు గుర్తులేని పరిపూర్ణమే స్వతహా సిద్ధమై ఉన్నదని నాకు గట్టిగా దృఢపడినది. కావున పరిపూర్ణమును లేనెరుకను చూపించి, అంటే వస్తునిచ్చే పూర్వకముగా ఎరుక పరిపూర్ణములను నిర్ధారణ గావించి, ఎరుక లేదని అంట్రి ఆ రెండింటినీ గుర్తించిన మీదట గుర్తుకు ఆ మూలము గాని స్థానము గాని లేదని దృఢపరిచితిరి. ఇక ఎరుక లేదాయను. ఆ మూలము లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదని దృఢపడినది. అంటే వస్తునిచ్చే పూర్వకమైన ప్రబోధచే అతల పరిపూర్ణము ఎట్లు స్వతహా సిద్ధమై ఉన్నది. దాని యందు గుర్తుకు మూలము గాని స్థానము గాని ఎట్లు లేదో అస్పష్టంగా దృఢపరిచి ఉన్నారు. ఇటు ఆరూఢతచే ఎరుక లేనిదని స్పష్టమైనది. అంటే శాశ్వతమైన పరిపూర్ణమును లేనిదే ఉన్నట్లు కనిపించే ఎరుక ప్రతిబింబ చైతన్యమును నిర్ణయం చేసి లేనిది ఎరుక అని తెలిపి ఎరుకను విడిపించితిరి. ఇక తెలుసుకొనవలసినది ఏమున్నది? అందుచేత బోధ ఇక అవసరము లేదని శిష్యుడు చెప్పాను. కనుక ఈ కందార్థ భావాన్ని ఈ విధంగా అందిస్తున్నారు కృష్ణదేశికేంద్రుల వారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.